ఇతను ఒక్క నైట్లో $32 బిలియన్ కోల్పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇతను అందరూ నెక్స్ట్ వారెన్ బఫెట్, నెక్స్ట్ ఎలాన్ మస్క్ అనుకున్నారు. కింగ్ ఆఫ్ క్రిప్టో అని పిలువబడిన ఇతను ఒక్క నైట్లో బిగ్గెస్ట్ ఫార్సర్ ఇన్ హిస్టరీగా మిగిలిపోయాడు. ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ రిచెస్ టు ర్యాగ్స్, కింగ్ ఆఫ్ క్రిప్టో. సామ్ బాంక్మన్-ఫ్రిడ్, ద ఫౌండర్ ఆఫ్ FTX, పుట్టింది కాలిఫోర్నియా, US. ఇతని పేరెంట్స్ ఇద్దరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్స్. వరల్డ్స్ టాప్ ఇన్స్టిట్యూట్ అయిన MITలో ఇతను బ్యాచిలర్స్ చేశాడు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్లోబల్ రీడింగ్ ఫర్మ్ అయిన జైన్ స్ట్రీట్ క్యాపిటల్లో కొద్ది కాలం పనిచేశాడు. 2017లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లో ఒక పెద్ద లూప్హోల్ కనుక్కున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, USలో $15,000కి బిట్కాయిన్ కొని జపాన్లో $20,000కి అమ్మితే $5,000 ఫ్రీ మనీ. కానీ USలో ఉన్న కరెన్సీ కంట్రోల్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఇది పాసిబుల్ కాదు. అందుకే ఒకరి హెల్ప్తో జపాన్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. ఉన్న లూప్హోల్స్ అన్నీ వాడుకొని చాలా డబ్బులు సంపాదించాడు. సామ్ ఆల్మిడా రీసెర్చ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ తరఫు నుంచి FTT కాయిన్స్ని FTXలో రిలీజ్ చేశాడు. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే చాలా తక్కువ కాయిన్స్ని రిలీజ్ చేసి ఆ తక్కువ కాయిన్స్ వాల్యూని ఇన్ఫ్లేట్ చేసేలా చేశాడు. ఆ కాయిన్స్ వాల్యూ చూపించి బ్యాంక్స్లో కొలాటరల్ తీసుకొని ఆ మనీని రిస్కీ హెడ్జ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్గా వాడుకున్నాడు. తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులంతా కోల్పోయాడు. అది కవర్ చేసుకోవడానికి $10 బిలియన్ FTX కస్టమర్స్ మనీని ఆల్మిడా రీసెర్చ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ రీజన్స్ వల్ల $24 ఉండే FTT కాయిన్ ప్రైస్ $4కి పడిపోయింది. November 11th FTX కంపెనీ అఫీషియల్గా బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది. అలా ఒక్క రోజులో కింగ్ ఆఫ్ క్రిప్టో అని పిలువబడిన ఇతను బిగ్గెస్ట్ ఫ్రాడ్స్టర్ ఇన్ హిస్టరీలుగా మిగిలిపోయాడు. రీసెంట్గా కోర్టు ఇతనికి 25 years జైలు సెంటెన్స్ని కన్ఫర్మ్ చేసింది.